శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి ఈ రాశి వారికి పరిశీలించినప్పుడు ముఖ్యంగా రాశ్యాధిపతి శని గురించి మనం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం శని 3వ స్థానంలో ఉంటూ గత కొన్ని సంవత్సరాలుగా పెడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడవేయడం జరిగింది. అయితే ప్రస్తుతం వక్రగమనంలో ఉండడం వల్ల మీ యొక్క ప్రయత్నం మరింత ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. ఏదైనా మకర రాశి వారికి శ్రమాంతర విజయం ఏది కూడా అంత సునాయాసంగా రావడం జరగదు. ఇప్పుడు కూడా శని తృతీయ స్థానం వల్ల వక్రగమనం వల్ల అదనపు బాధ్యతలు, ఏదైనా కొత్త అవకాశం వచ్చింది, ఆ ఉద్యోగం మారాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతల వల్ల ఉద్యోగం మారలేకపోతుంటారు. తప్పనిసరిగా ఉన్న ఉద్యోగాన్నే కంటిన్యూ చేయవలసిన పరిస్థితి ఏర్పడడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు అదనంగా ఏమైందంటే ఈ మకర రాశి వారికి బాధకుడైనటువంటి కుజుడు ఎక్కడున్నాడో 9వ స్థానం నుంచి 3వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. ఎప్పుడైనా సరే శని కుజుల వీక్షణ జరిగినప్పుడు ఏదో ఒక నష్టమో ఇబ్బందో కష్టమో కలగడం జరుగుతూ ఉంటుంది. సహజంగా మకర రాశి వారికి శని రాశ్యాధిపతి, అలాగే వృత్తికారకుడు. అటువంటి శని పైన కుజ దృష్టి పడడం వల్ల వ్యక్తిగతంగా శ్రమ ఎక్కువ పడవలసి ఉంటుంది. తరచుగా ఏదో ఒక అనారోగ్యానికో ఇబ్బందికో గురవుతుంటారు. వృత్తిలో ఎక్కువ హెరాస్మెంట్ ఉంటుంది. ఎంత కష్టపడినా సరైనటువంటి గుర్తింపు రాదు. ఎంత శ్రమ పడినా తగు విధంగా ఫలితం రాకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. సో ఏదైనా ఈ సమయంలో మీరు కంపల్సరీగా అటు శని భగవానుణ్ణి అటు కుజుణ్ణి కూడా ఏదో విధంగా ప్రసన్నం చేసుకోవడానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. 2 గ్రహాలకి కామన్గా చేసుకునే పరిహారం ఏంటంటే ఆంజనేయ స్వామి వారు. అంటే మీకు బాధకుడు కుజుడు అవటం వల్ల అతని అధిదైవం ఆంజనేయ స్వామి వారిని మంగళవారం రోజు మీరు విధి విధానంగా స్వామిని దర్శించుకొని సింధూరంతో స్వామికి అభిషేకం చేసి హనుమాన్ చాలీసా లాంటివి పారాయణ చేయడం వల్ల మీలో ఒక ఏదైనా శక్తి ప్రవేశించి కష్టాన్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ సమయంలో మనం ఏ పరిహారం చేసినా ఏది చేసినా మీలో శక్తి పెరిగి దాన్ని మీరే పరిష్కరించుకునే విధంగా జరుగుతూ ఉంటాయి. అంతే తప్ప ఏదో పరిహారం చేసి ఇంట్లో కూర్చుంటే ఎంత పెద్ద సమస్య అయినా కూడా పరిష్కారం కాదు. బట్ కానీ ఈ సమయంలో మీరు కంపల్సరీగా ఈ పరిహారం చేసుకుంటే మీ యొక్క పనులు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ విషయాల్లో కూడా ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ ప్రయత్నం అయినా అవకాశం వస్తుంది, తగు విధంగా ధనం చేతిలో లేకపోవడం వల్ల ఎంత ఇంపార్టెంట్ పని అయినా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగని బయటికి చెప్పుకోలేరు, ఒకరి నుంచి ఏమీ ఆశించలేరు. ఈ విధంగా మరి 2వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఏదో బయటికి చాలా ఆడంబరంగా అన్నీ ఉన్నట్టు కనబడినా ఈ సమయంలో ఇటువంటి ఇబ్బంది జాతకుడు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ కొద్దిలో బెటర్ ఏంటంటే ఈ రాశి పైన బుధుడు యొక్క దృష్టి పడుతుంది. అంటే భాగ్యాధిపతి బుధుడు చూడడం వల్ల ఏంటంటే ఎవరి నుంచో ఒకరి నుంచి మీకు యొక్క కష్టాన్ని ఇబ్బందులను ఎదుర్కొని మీకు సహకరించే ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే ఆ ప్రయత్నం చేద్దామన్న వాళ్ళకి కూడా ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఇక్కడ అష్టమాధిపతిగా కూడా ఉన్నటువంటి రవి, అష్టమాధిపతిగా ఉన్నటువంటి సూర్యుడు కూడా బుధుడితో కలిసి వీక్షించడం వల్ల చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా చేయలేకపోతుంటారు. మీరేమో సహాయం అడగడానికి ఆత్మాభిమానం అడ్డు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ మకర రాశి వారికి ఒక విధమైనటువంటి పనులన్నీ కూడా పెండింగ్ అయి ఆగిపోవడం జరుగుతుంది. మరి ఈ సమయంలో జాగ్రత్తగా పరిహారం చేసుకుంటూ ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమైన ఇంపార్టెంట్ పనులు వాయిదా పడుతున్నప్పుడు భగవంతుడిని ఆశ్రయిస్తే కంపల్సరీగా మీ ప్రయత్నం ఒకసారి ఫెయిల్ అయినా 2వసారి ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. ఈ సమయంలో మీరు ఆత్మధైర్యంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో విరోధం రాకుండా చూసుకుంటే మంచిది. సాధారణంగా మన జాతకరీత్యా
శుభంగా ఉన్నా నష్టంగా ఉన్నా కొన్ని పరిహారాలు అన్నవి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మనం కొన్ని సందర్భాల్లో ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా మనకి అర్హత ఉండి కూడా ఆ ఫలితం రావడం లేదంటే కంపల్సరీగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదో విధమైనటువంటి వాస్తు దోషం ఉండడం వల్ల మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అందువలన కొంతమంది అపోహ ఏంటంటే మీకు ఏదో ఒక సొంత గృహం ఏదో ఊర్లోనో టౌన్లోనో ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు కారణాంతరాలు ఉద్యోగరీత్యా ఏ సిటీలోనో వేరొక ఇంట్లో అద్దెకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కొంతవరకు మీకు అద్దెకున్న ఇల్లు వాస్తుపరంగా బాగున్నప్పటికీ కూడా సొంత గృహంలో ఉన్నటువంటి అంటే ఎక్కడైతే మీరు పుట్టి పెరిగారో మీ పేరుతోనో మీ పెద్దవారి పేరుతో ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు మీ మీద ప్రభావం చూపడం వల్ల ముఖ్యంగా ఈ విధంగా మనం చేసే ప్రయత్నాలు విఫలమవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో దోషం ఉండడం వల్ల నిరుద్యోగ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందులో యజమానికి కానీ సంపాదించే వాళ్ళకి పని లేకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు వివాహాలు జరగడం చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. వచ్చిన సంబంధాలు వెనక్కి పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక నైరుతిలో దోషం ఉండడం వలన ఆ యజమాని మూర్ఖత్వంగా ఉంటూ అసలు వాస్తుని కానీ దేవుణ్ణి కానీ భగవంతుని కానీ ఎవరిని నమ్మకుండా ఒక మూర్ఖ పట్టుదలతో ఉంటూ ఆ విధంగా పెళ్ళిళ్ళు చేయకుండా ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలకి హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ రావడం, ఆ కుటుంబంలో మగవాళ్ళు వ్యసనాలకి అలవాటు పడడం, ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు పెద్దవాళ్ళని ఎదిరించడం, ఏ ఉద్యోగం చేయకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండడం, ఈ విధంగా కుటుంబంలో మన గృహంలో ఉన్నటువంటి అష్టదిక్కుల మీద ఏ దోషం ఉన్నా ఒక్కొక్క దోషం ఒక్కొక్కరి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. ఈశాన్య దోషం వల్ల పెద్ద సంతానం, ఆగ్నేయం వల్ల ద్వితీయ సంతానం, వాయువు వల్ల తృతీయ సంతానం, నైరుతి ఫాల్ట్ ఉంటే మొత్తం అందరి మీద ప్రభావం చూపడం జరుగుతుంటుంది. కాబట్టి అంటే మీకు ఎన్నిళ్ళున్నా ఎక్కడున్నా ఆ ప్రభావం మీ మీద పడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకి స్త్రీలకి పెళ్ళైనా కూడా వారి పుట్టింటి వారి యొక్క వాస్తు దోషం మీ మీద ఉంటుంది. కాబట్టి ముందుగా అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావట్లేదు, వివాహమై 7-8 సంవత్సరాలు అయింది, సంతానం కలగడం లేదు, ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఒకసారి మీ గృహాన్ని, మీ పెద్దల గృహాన్ని, మీ పుట్టింటి వారి గృహాన్ని చక్కగా పరిశీలించుకుంటే అంటే మీతో పాటు మిగతా వారిని కూడా బాగు చేయడం కానీ వారిని మంచి మార్గంలో పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా చిన్న చిన్న చిట్కాల వల్ల వాస్తు యంత్రం పెట్టినంత మాత్రాన మీ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషం అనేది ఎట్టి పరిస్థితులు కూడా తొలగదు. దాన్ని ఫిజికల్గా సరి చేసుకుంటేనే మనకి వాస్తు సరి అవుతుంది తప్ప అది ఏమాత్రం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వాస్తు యంత్రాలు పెట్టినా చిన్న చిన్న జిమ్మికులు పెట్టినా కూడా సాల్వ్ అయ్యే అవకాశం లేదు. వీటన్నిటికన్నా ఎక్కువ వీధిపోటు ప్రభావం ఉంటుంది. వీధిపోటు ఏ దిక్కు నుంచి వచ్చినా ఆ గృహంలో ఉన్న వాళ్ళకి ఏదో విధమైన సడన్గా జరిగే సంఘటనలు జరుగుతుంటాయి. కాబట్టి కంపల్సరీగా మనం బాగుపడాలనుకుంటే కంపల్సరీగా వాస్తుని సరి చేసుకోండి. జీవితాలు 100% నా అనుభవపూర్వకంగా నేను చాలామందిని సరిచేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఫిజికల్గా సరి చేసుకోవాలి తప్ప వాస్తుకి యంత్రాలు అయితే 100% పనిచేయవు. స్వస్తి.